वजीर अफजाइश मवेशियान टी श्रीनिवास यादव ने सनत नगर में वाक़े स्पोर्ट्स कॉम्प्लेक्स में सुपर स्प्रेडर्स के लिए कायम किए गए कोरोना वैक्सीन सेंटर का इफ्तिताह अंजाम दिया। इस मौके पर जीएचएमसी मेयर गदवाल विजयलक्ष्मी के अलावा मुकामी टीआरएस कायदीन और कारकुन मौजूद थे। बाद मीडिया से बात करते हुए रियासती वजीर टी श्रीनिवास यादव ने कहा कि सुपर स्प्रेडर्स के लिए स्पोर्ट्स कॉम्प्लेक्स में कायम किया गया कोरोना वैक्सीन सेंटर जो 10 दिनों तक जारी रहेगा। उन्होंने कहा कि हर फर्द को वैक्सीनेशन से इस्तेफादा करना वक्त की अहम तरीन जरूरत है। उन्होंने तमाम अफराद को इस कोरोना वैक्सीनेशन सेंटर पर से भरपूर से इस्तेफादा करने पर जोर दिया। वजीर मौसूफ ने अपोजिशन कायदीन को कोरोना वैक्सीन से मुताल्लिक गुमराह कुन तशहीर से बाज आ जाने का मशवरा देते हुए कहा कि अपोजिशन कायदीन तनकीद करने के बजाय अवाम की फलाह व बहबूद के लिए तामीरी रोल अदा करें। गौरव मेयर गारू అదే విధంగా మా సనత్ నగర్ కార్పొరేటర్ గారు అదే విధంగా డీసీ గారు హెల్త్ అధికారులు సూపర్ స్ప్రెడర్ ఈ రోజు నుంచి ఒక 10 రోజుల వరకు వ్యాక్సిన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు చాలామంది ఆటో డ్రైవర్స్ కానీ చిన్న వ్యాపారస్తులు కానీ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కరోనా విషయంలో ఎంత సీరియస్గా ఉన్నారో మనందరం చూస్తున్నాం। అయితే ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక 30 సెంటర్స్ ఏర్పాటు చేసి ప్రతి సెంటర్కు 1000 చొప్పున రెండోది వాళ్ళకు టోకెన్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకు డీటెయిల్గా టైమింగ్స్ కూడా అంటే ఒకటేసారి రద్దీ ఎక్కువ కాకుండా కొంతమంది 8 గంటలకు కొంతమంది 9 గంటలకు మధ్యాహ్నం 2 గంటల వరకు వీళ్ళందరికీ వ్యాక్సిన్ అది కూడా కోవిడ్ వ్యాక్సిన్। ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్ అనేది అన్నిటికంటే ప్రధానమైనటువంటి బట్ ఆ వ్యాక్సినే అందరికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం ఇది 10 రోజుల వరకు ఉంటుంది కాబట్టి దయచేసి దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి। ఈరోజు కూరగాయల మార్కెట్స్ కానివ్వండి హాకర్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకుంటే మీకు పూర్తి స్థాయిలో ఎందుకంటే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్నది కూడా మనందరం చూస్తున్నాం। ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో మరి వ్యాక్సిన్ విషయంలో కానివ్వండి రెమిడెసివిర్ విషయంలో కానివ్వండి ఐసోలేషన్ విషయంలో కానివ్వండి ఆక్సిజన్ విషయంలో కానివ్వండి మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం మరి జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కూడా ఈ 30 సెంటర్స్తో పాటు పేదవాళ్లకు మరి బుక్కెల అన్నం కూడా కావాలనేటువంటి ఉద్దేశంతో దగ్గర ఒక 45,000 మందికి 60,000 మందికి అన్నపూర్ణ భోజనం ఏర్పాటు చేయడం ఎందుకంటే మనిషి ఆకలి అనేది కూడా ప్రధానమైనటువంటిది కాబట్టి అది కూడా ఫ్రీగా ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది। ముఖ్యమంత్రి గారి ఆలోచన మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ రక్షించుకోవాలి మరి వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని అవసరాలను దృష్టిలో ఉంచుకొని రెండోది వ్యాక్సిన్ విషయంలో కూడా చాలా సీరియస్గా ఎక్సర్సైజ్ చేసిన తర్వాతనే మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది।